ఇప్పుడు చూడండి, స్పోర్ట్స్ కోటా అంటే నిజమైన క్రీడా ప్రతిభకు గౌరవం, అంతే కదా. నా ముందనే నా పక్కనే దుర్గయ్య ఉన్నాడు. అట్లీస్ట్ గౌరవం. ఎస్టీ పోలవరం షెడ్యూల్ ట్రైబు, పోలవరం ఆర్చరీలో నేషనల్ గోల్డ్ మెడలిస్ట్, ఇలాంటి వాళ్ళకి రాలా. స్పోర్ట్స్ కోటా అంటే నిజమైన క్రీడా ప్రతిభకు గౌరవం. కానీ ఈ ప్రభుత్వం దాన్ని ఉద్యోగాల దళారీ వ్యవస్థగా మార్చింది, ఉద్యోగాల బ్రోకరేజ్ ఫర్మ్ కింద మార్చింది స్పోర్ట్స్ కోటా పేరుతో. క్రీడా ప్రతిభను చూడలేదు, ఫలితాలు చూడలేదు, బ్యాకప్ సర్టిఫికెట్లు కూడా లేవు. కేవలం ఆటల్లో పాల్గొన్నట్టుగా సర్టిఫికెట్ ఉంటే చాలు. ఫర్గెట్ అబౌట్ మెడల్స్, ఫర్గెట్ అబౌట్ బ్యాకప్ సర్టిఫికేట్స్. కేవలం ఆటల్లో పార్టిసిపేట్ చేస్తే చాలు, పాల్గొంటే చాలు, పాల్గొన్నట్టు సర్టిఫికెట్ ఉంటే చాలు. ఉద్యోగాలు ఇచ్చేసినాను. ఆ స్పోర్ట్స్ కూడా ఏంటి తెలుసా? ఇంటర్ డిస్ట్రిక్టు, ఇంటర్ కాలేజు, ఇంటర్ యూనివర్సిటీ, ఇవి పార్టిసిపేట్ చేస్తే చాలు. అక్కడ కూడా గోల్డ్ మెడల్, అక్కడ కూడా మెడల్ అవసరం లే, పార్టిసిపేట్ చేస్తే చాలు. ఇంటర్ డిస్ట్రిక్టు, ఇంటర్ కాలేజు, ఇంటర్ యూనివర్సిటీస్ తరఫున పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చినారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, ఇది బాగుంది, ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఈ పాల్గొన్న సర్టిఫికెట్లు కూడా వేరే ఇచ్చినారు. ఇది చూసుకోండి, ఇంకా ఆశ్చర్యం. పాల్గొన్న సర్టిఫికెట్లు కూడా వీళ్ళే ఇచ్చినారు. బాల్ బ్యాడ్మింటన్ ఎప్పుడన్నా విన్నారా? బాల్ బ్యాడ్మింటన్ ఆటలో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్ బాల్లో 38 మందికి, ఫెన్సింగ్లో 13 మందికి పాల్గొన్నందుకు ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో ఇప్పుడు వినండి, భలే ఇంట్రెస్టింగ్ కథ. ఇందులో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరు తెలుసా? ఎక్కడికి అన్యాయం ఇది? పూనా రవికుమార్ అధ్యక్షుడు అంట. ఇంకోడు జూడో అసోసియేషన్ ఏమో విశాఖపట్నం ఎంపీ లోకేష్ తోడరుడు, ఇంకోడు ఎంపీ భరత్. వీళ్ళే పాల్గొన్న సర్టిఫికెట్లు ఇస్తారు, వీళ్ళే వాటిని ధృవీకరిస్తారు, వీళ్ళే ఉద్యోగాలు ఇస్తారు. నిజంగా ఖచ్చితంగా నిజమైన క్రీడాకారులకు జరిగిన అవమానం కాదా ఇదని అడుగుతా ఉన్నా. క్రీడాకారుల పేరుతో వీళ్ళు చేస్తా ఉన్నది స్కామ్ కాదా అని అడుగుతా ఉన్నా, మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ముందు తన వాళ్ళకేమో ఉద్యోగాలు వచ్చేలా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47తో గేట్లు తెరిచినాడు. ఇది చూడండి బాగా ఆశ్చర్యంగా. ఫస్ట్ వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు వచ్చేట్టుగా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47తో గేట్లు తెరిచినారు. అంటే డిఎస్సి పరీక్షలను రాయాల్సిన అవసరం లేదు, నువ్వు పాల్గొంటే చాలు, పాల్గొన్న సర్టిఫికేట్ కూడా మేమే ఇస్తున్నాము అని గేట్లు తెరిచినారు. గేట్లు తెరిచిన తర్వాత వాళ్ళందరికీ లోపలికి పంపించుకున్నారు. పంపించుకున్న తర్వాత మళ్ళా జీవో నెంబర్ 23, 25 and 56తో మళ్ళీ గేట్లు మూసేసినారు. అంటే పాత జీవోలు మళ్ళీ రద్దు చేసినారు. జీవో నెంబర్ 23 స్పోర్ట్స్ పాలసీ మార్చినారు. జీవో నెంబర్ 25 ఇంతకు ముందు ఇచ్చిన జీవో 4ను రద్దు చేస్తూ, జీవో నెంబర్ 56 ఇంతకు ముందు ఇచ్చిన జీవో నెంబర్ 47ను రద్దు చేస్తూ. అంటే గేట్లు ఎత్తుతారు, వాళ్ళ మనుషులందరికీ లోపలికి పంపిస్తారు, మళ్ళీ వీళ్ళే పని అయిపోయిన తర్వాత గేట్లు క్లోజ్, పాత జీవోలు రద్దు, కొత్త జీవోలు పిక్చర్లోకి.